కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వాటిలో ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమం కోసం CCRC చట్టాన్ని రద్దు చేసి LEC చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిందన్నారు. 2024 మరియు 25 సంవత్సరాల అన్నదాత సుఖీభవ డబ్బులు వేయలేదని, తొలకరిలో పంట నష్టం నమోదైతే చేశారు కానీ పంట నష్టం వేయలేదని, పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించాలని కోరారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, ధాన్యం క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వీటి కోసం అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కేవలం 6,000 రూపాయలు మాత్రం కౌలు రైతు ఖాతాలో, కేవలం 6,000 రూపాయలు మాత్రం రైతు ఖాతాలో వేస్తుందని, పంట పెట్టుబడి ధరలు పెరగడం ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐద్వార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి CH రమణి, పెన్షనర్ సంఘం జిల్లా నాయకులు యు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సత్యరాజు, SFA నాయకులు సంజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుముడి ఈశ్వర్రావు మద్దతు పలికారు. నా పేరు వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కౌలు రైతుల సమస్యల మీద ఈ దీక్షా శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షా శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి CCRC చట్టం ఏదైతే ఉన్నదో, ఈ CCRC చట్టం కౌలు రైతులకి నష్టందాయకంగా ఉన్నదని చెప్పి గతంలో కూడా మేము అనేక పోరాటాలు, అనేక మెమోరాండాలు కూడా ఇచ్చాం. అయితే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం ఏంటంటే, ఆ చట్టం కౌలు రైతులకు నష్టం చేసింది కాబట్టి మేము వస్తే CCRC చట్టాన్ని రద్దు చేసి LEC చట్టం తీసుకొస్తాం గతంలో మాదిరిగా. ఆ చట్టం తీసుకురావడం వల్ల కౌలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఈవేళ 20 నెలలు అయినా కానీ ఆ ఊసెత్తకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అంతేకాదు, కౌలు రైతులకి అందరికీ కూడా ఈ రైతు భరోసా ఏదైతే ఉన్నదో అన్నదాత సుఖీభావ డబ్బులు ప్రతి కౌలు రైతులకి కూడా జగన్మోహన్ రెడ్డి 13,000 వేశారు, మేము వస్తే 20,000 వేస్తామని చెప్పి 2024 ఇవ్వలేదు, 2025 ఇవ్వలేదు, 2026 ప్రశ్నార్థకంగా మారింది. ఈ కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ డబ్బులు వెంటనే వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మొన్న తొలకరిలో పంట నష్టం జరిగితే పంట నష్టం నమోదైతే చేశారు తప్పించి ఎక్కడా కూడా ₹1 ఇవ్వలేనటువంటి పరిస్థితి. అందుచేత ఇవన్నీ కూడా అమలు జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్ని ఉండి ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. అలాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఒక కింటా ధాన్యానికి ₹500 బోనస్ ఇస్తూ ఉన్నారు. అలాగే కేరళలో అయితే ₹950 బోనస్ ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కనీసం ₹1 కూడా బోనస్ ఇవ్వట్లేదు. అందుచేత ఈవేళ కౌలు రైతాంగం బతికి బట్టగట్టాలంటే ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలి. అలాగే కౌలు రైతుకు కొత్త గుర్తింపు కార్డు ఇవ్వాలి. అలాగే రైతు భరోసా డబ్బులు వేయాలి. అదేవిధంగా పంట నష్టం డబ్బులు వేయాలి. పంట రుణాలు కూడా ఖచ్చితంగా కౌలు రైతులకు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతాంగాన్ని అంతా కూడా ఈ రోడ్డు ఎక్కించి ఈ ప్రభుత్వాలకి గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యల మీద అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైన డిమాండు, కౌలు రైతులని గుర్తించట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కౌలు రైతులను అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. 10 సంవత్సరాల నుంచి సాగు ఖర్చులు పెరుగుతున్నా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ₹6,000 మాత్రమే రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఎరువుల ధరలు, పిండి మందుల ధరలు అనేక రకాలుగా పెరిగిపోయినాయి. ఈరోజు కౌలు రైతులను గుర్తించకపోవడం వల్ల పంటలకి పెట్టుబడి కోసం ఈరోజు అప్పులు పాలవుతూ ఉన్నారు. పంట రుణాల ప్రణాళిక 4,000 కోట్లు కాకినాడ జిల్లాలో ఉంటే కేవలం 150 కోట్లు మాత్రమే కౌలు రైతులకు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకని అప్పులు పాలయ్యి వ్యవసాయాన్ని వదిలేసి పురుగు మందులు తాగి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ రోజుకి కూడా కౌలు చట్టాన్ని తీసుకురాలేదు. ఎవరు అడ్డుపడుతున్నారు కౌలు చట్టాన్ని తీసుకురాకుండా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ డబ్బులు వేస్తాం, సొంత రైతులకి 3 దఫాలు వేస్తాం, కానీ కౌలు రైతులకి 2 దఫాల్లోనే 10,000, 20,000 వేస్తామని చెప్పి ప్రకటించారు. మరి ఎందుకని వేయట్లేదు? ఈరోజు కౌలు వ్యవసాయం 100-80-90% అన్ని పంటల్లో కూడా కౌలు వ్యవసాయం సాగుతుందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి, అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కనీసం ఈ క్రాప్ కూడా చేయకుండా
వాళ్ళకి పంట పెట్టుబడి సాయం ఇవ్వకుండా, అన్నదాత సుఖీబాబు మీరు ఇచ్చిన హామీ 20,000 వేయకుండా ఏ రకంగా ఈరోజు వ్యవసాయం ముందుకెళ్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతాంగానికి కాదు, రాష్ట్రంలో ఉన్న కౌలు రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ దీక్షను కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఈ చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు.